హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం మల్టీబ్యాగర్ అంటే ఏంటి, మల్టీబ్యాగర్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాం. మల్టీబ్యాగర్ అంటే ఏంటి? ఒక స్టాక్ కొన్నప్పటి నుంచి రెట్టింపు ధరతో గ్రో అవుతూ ఉంటే దాన్ని మల్టీబ్యాగర్ అండి. అంటే 2x 4x 8x అలా గ్రో అవుతూ ఉంటే దాన్ని మల్టీబ్యాగర్ స్టాక్ అండి. అంటే విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ద 10 years 10 yearsలో ఆ స్టాక్ మీకు రిటర్న్స్ 2x 3x 4x అలా ఇచ్చినట్లయితే దాన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ అని అంటాం అన్నమాట. ఒకసారి మల్టీబ్యాగర్ అయిన తర్వాత ఆ స్టాక్ 24% సిఏజిఆర్ అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇప్పుడు మనం ఆల్రెడీ మల్టీబ్యాగర్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో చూద్దాం. అంటే బిజినెస్ గ్రోత్తో ఈ కంపెనీలు అనేటివి అంటే విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, కోటాక్, ఈ కంపెనీలు అనేటివి మల్టీబ్యాగర్స్ అనేవి. ట్రెండ్ అనేది ఎప్పుడైతే నడిచిందో అప్పుడు ఈ కంపెనీస్ అనేటివి గ్రో అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ కంపెనీస్ అనేవి సిఏజిఆర్తో గ్రో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్వెన్షన్స్. ఏదైనా ఇన్వెంట్ చేయడం వల్ల కానీ ట్రెమెండస్గా గ్రో అవుతూ ఉంటాయి. వాటి ఎగ్జాంపుల్స్ ఏమైతే ఉన్నాయంటే యాపిల్, ఫేస్బుక్ అంటే ఇప్పుడు మెటా, అమెజాన్, ఈ కంపెనీలు అనేవి వాళ్ళ ఇన్వెన్షన్స్ ద్వారా గ్రో అవుతూ వచ్చాయన్నమాట. ఇన్వెన్షన్స్ అంటే యాపిల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ని లాంచ్ చేశారు కదా వాళ్ళు ఫస్ట్. సో యాపిల్ అనేవాళ్ళు 2009 ఆ టైం నుంచి అనుకుంటా. అంతకుముందు కూడా యాపిల్ కంపెనీ ఉన్నింది, కాకపోతే బాగా గ్రో అయింది 2009 ఆ పీరియడ్ నుంచి బాగా గ్రో అయింది అనమాట. సో ఎప్పుడైతే అందరూ యూజర్స్ అనేవాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేశారో అప్పుడు గ్రో అయింది. సో నెక్స్ట్ వచ్చి ఫేస్బుక్ కంటే ముందు ఆర్కుట్ ఉంది. 2009-2010 వరకు ఆర్కుట్ అనేది ఉంది అనమాట. ఆ ఆర్కుట్లో యూజర్స్ అందరినీ ఈ ఫేస్బుక్ అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. సో కాబట్టి 2009 నుంచి ఈ యూజర్స్ ఎప్పుడైతే పెరిగారో ఫేస్బుక్ అప్పటి నుంచి బాగా గ్రో అయ్యింది. సో అంతకుముందు కూడా ఉన్నింది, కాకపోతే చాలా తక్కువగా గ్రో అయ్యేది. నెక్స్ట్ అమెజాన్. స్టార్టింగ్లో వచ్చి ఒక డెలివరీ బిజినెస్ లెక్కన స్టార్ట్ చేసింది. డెలివరీ బుక్స్ బిజినెస్, మెయిన్లీ బుక్స్ బిజినెస్గా. ఆ తర్వాత వీళ్ళు అమెజాన్ అనే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఐ థింక్ అరౌండ్ 2015 ఆన్వర్డ్స్. సో అప్పటి నుంచి ఈ స్టాక్ అనేది చాలా బాగా గ్రో అయింది, ఫాస్ట్గా గ్రో అయింది. ఈ స్టాక్స్ షేర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా యాపిల్ తీసుకుంటే ఇప్పుడు 1984లో నుంచి ఉన్నింది యాపిల్. కానీ మీరు చూసారంటే ఇక్కడ 1985లో అరౌండ్ $1 ఉన్నింది. 1985 నుంచి 2005 వరకు $1.50 ఉంది. ఐ థింక్ $2 అనుకున్నాం. $2 అంటే 1985 నుంచి మీకు 2005 వరకు మీకు ఆల్మోస్ట్ $3 గ్రో అయింది ఇక్కడ వరకు. తర్వాత 2008లో కూడా $3 ఉంది. ఇప్పుడైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ బాగా క్లిక్ అవుతూ వచ్చాయో 2009లో కూడా $5 ఉంది. ఈరోజు ఇప్పుడు $192 ఉంది. ఎలా బాగా గ్రో అయింది మ్యాక్సిమం. మళ్ళీ యాపిల్ ల్యాప్టాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అవన్నీ క్లిక్ అయ్యే కొద్దీ బాగా గ్రో అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్. సో ఈ ఫేస్బుక్ చూసారంటే 2012లో మార్కెట్లోకి వచ్చారనమాట. సో అక్కడ నుంచి $38 నుంచి క్రమంగా వీళ్ళు ఈ ఫేస్బుక్ అనే వాళ్ళు వాట్సాప్ని యాక్వైర్ చేశారు. యాక్వైర్ చేసిన తర్వాత కూడా గ్రో అవుతూ వచ్చిందండి, ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. ఈ ఫాల్ వచ్చి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల పడింది, మళ్ళీ వెంటనే సడన్గా రికవర్ అయింది. అంటే ఇక్కడ పడింది, తర్వాత గ్రో అయింది. ఈ పడిన దానికి మీకు రీజన్ ఏంది అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఏమైనా బిజినెస్ ఏమైనా డౌన్ అయిందా, లేదా ఏమన్నా మేనేజ్మెంట్ చేంజ్ అయిందా అనేది చూడాలి. సో ఏమీ లేదు అని అంటే బిజినెస్ అలానే ఉంది, కోర్ బిజినెస్ అలానే ఉందంటే మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఏం మిస్టేక్స్ ఏం లేదు కంపెనీలు అంటే, బిజినెస్లో కూడా ఏం మిస్టేక్స్ లేవు అని అంటే వీళ్ళు కాంపిటేటర్గా ఏమైనా వచ్చారా అనేది అలాంటిది ఏం లేనప్పుడు మీరు వరీ కావాల్సిన అవసరం. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ గ్రో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి అమెజాన్. ఈ అమెజాన్ షేర్ ప్రైస్ చూసారంటే వీళ్ళు 2000 తీసుకుందాం. 2000లో $4 ఉంది. $4 నుంచి 2009 వరకు అంటే ఆల్మోస్ట్ 9-10 years వరకు అలా అక్కడే ఉన్నింది. పెద్దగా గ్రో అయింది ఏం లేదు. ఇప్పుడు చూసారంటే ఇక్కడ 2009 నుంచి అమెజాన్లో మొబైల్స్ ఆర్డర్ చేయడం, వీళ్ళు డెలివరీ బిజినెస్ బాగా క్లిక్ అయింది అనమాట. అప్పటి నుంచి స్లోగా గ్రో అయింది. క్లౌడ్ అయితే లాంచ్ చేశారు, ఎక్కువ మంది యూజర్స్ అనేవాళ్ళు
క్లౌడ్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. చాలా కంపెనీస్ AWS అనేది యూజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.